అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలపై వాణిజ్య సుంకాలతో బాదుతున్న అగ్రరాజ్యం ఇప్పుడు వెట్టి చాకిరీ నిర్మూలనలో విఫలమయ్యారనే ఆరోపణతో మరిన్ని సుంకాలు విధించేందుకు సిద్ధమైంది. ఈ పరిణామం భారత్ అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపుల్లో ఎత్తివేయాలని అమెరికా భావిస్తుంది. ఇది కూడా భారత్కు ఇబ్బంది కలిగించే నిర్ణయమే. అమెరికా అధ్యక్షునిగా రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలతో గిల్లికజ్జాలు కొనసాగిస్తూనే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్య సుంకాలు, సైనిక దాడులతో నిత్యం వార్తల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై మరోసారి సుంకాలతో విరుచుకుపడేందుకు సిద్ధమైంది అమెరికా. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం యుఎస్టీఆర్ భారత్తో పాటు 60 దేశాలు ఆర్థిక వ్యవస్థలపై వాణిజ్య చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇందులో అత్యధిక దేశాలపై 12.5%, మిగతా వాటిపై 10% సుంకం విధించాలని సూచించింది. ఈ దేశాలు వెట్టి చాకిరీ నిర్మూలనలో విఫలమైనందుకు ఈ సుంకాలు విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు యుఎస్టీఆర్ వెల్లడించింది. యుఎస్టీఆర్ జాబితాలో భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, మలేషియా, ఖతార్, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం, థాయిలాండ్, తైవాన్ తదితర దేశాలు ఉన్నాయి. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులపై నిషేధం విధించడంలో ఈ దేశాలు విఫలమైనట్టు పేర్కొంది. ఈ దేశాలపై 12.5% సుంకాలు ప్రతిపాదించారు. అలాగే కెనడా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ వంటి దేశాలు నిషేధాలను సమర్థవంతంగా అమలు చేయలేదని ఆరోపణ. అందువల్ల ఈ దేశాలకు 10% అదనపు సుంకాలు ప్రతిపాదించారు. ఈ దర్యాప్తు 2026 మార్చిలో ప్రారంభమైంది. మొత్తం 60 దేశాలు ఆర్థిక వ్యవస్థలపై విచారణ చేపట్టిన అమెరికా దాదాపు 60 మంది సాక్షుల వాంగ్మూలాలు, 500కు పైగా అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలించినట్టు వెల్లడించింది. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులపై నిషేధం విధించి అమలు చేయటంలో ఈ దేశాలు విఫలమయ్యాయన్నారు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రీర్. బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను అరికట్టడంలో ప్రధాన వాణిజ్య భాగస్వాములు తగిన చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. వెట్టి చాకిరీ కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. అసమానతలను మేం ఇక సహించలేమని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బలవంతపు శ్రమను పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. ఈ సుంకాలపై చర్చించేందుకు ఆయా దేశాలు జూన్ 22లోగా తమను సంప్రదించొచ్చని సూచించారు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రీర్. కాగా ఈ పరిణామం భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో వెలుగులోకి రావడం విశేషం. ఇరు దేశాలు ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ ఆధ్వర్యంలోని ఈ ట్రేడ్ టీం భారత్తో వాణిజ్య చర్చలు చేపట్టేందుకు ఢిల్లీకి వచ్చింది. మార్కెట్ యాక్సెస్, వ్యవసాయం, దిగుమతి సుంకాలు, వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించాయి. ఇలా అమెరికా బృందం భారత్లో ఉండగానే డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కొత్త సుంకాలను ప్రతిపాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అంశాలను ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు రష్యా చమురుపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులు ఎత్తివేయాలని భావిస్తోంది. చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడి చమురుపై మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. గడువును 2 సార్లు పొడిగించగా ఆ గడువు ఈ నెల 17తో ముగియనుంది. ఈ క్రమంలోనే దానిపై మళ్లీ ఆంక్షలు విధించాలని యోచిస్తోంది.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు తెలిపారు. చమురుపై రష్యాకు ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. త్వరగా దీనిని ముగించాలనుకుంటున్నాం. ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాలపరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చామని పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు అమ్మటం ప్రారంభించింది. భారత్ భారీ స్థాయిలో రష్యా చమురును దిగుమతి చేసుకోవటం మొదలుపెట్టింది. యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా చాలా తక్కువగా ఉండేది. కానీ గత 4 ఏళ్లలో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుల్లో ఒకటిగా మారింది. భారత రిఫైనరీలు తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. భారత్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల స్పష్టం చేసిన విషయం ఏంటంటే అమెరికా మినహాయింపులు ఉన్నా లేకపోయినా భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా నిర్ణయం వాణిజ్య ప్రయోజనాలు మరియు ఇంధన భద్రత ఆధారంగానే ఉంటుందని చెప్పారు.